స్పేస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపథాన నిలపడంతో పాటు 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. లేపాక్షి తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి 2025-2035 కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థలను ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా విద్యార్థులు ఈ రంగం వైపు ఆకర్షితులయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే ప్లగ్ అండ్ ప్లే విధానంలో వినియోగించుకునేలా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలని, ఇందుకోసం టెక్నికల్ కమిటీ నియమించాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థలను ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, స్పేసు, ఏరోస్పేసు, డిఫెన్స్, డ్రోన్లకు సంబంధించి టెక్నాలజీ అనుసంధానం జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. సమీక్షలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. స్పేస్ విజన్ పాలసీ 2047 కింద కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతోందని, అలాగే స్టార్లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని, భవిష్యత్ అంతా స్పేస్ రంగాందేనని సోమనాథ్ ముఖ్యమంత్రికి తెలిపారు. స్పేస్ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు మరింత మెరుగ్గా పెట్టుబడి రాయితీ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 1 కోటి నుంచి 2.5 కోట్ల వరకు మైక్రో, 2.5 కోట్ల నుంచి 25 కోట్ల వరకు స్మాల్, 25 కోట్ల నుంచి 125 కోట్ల వరకు మీడియం, 125 కోట్ల నుంచి 500 కోట్ల వరకు లార్జ్ కేటగిరీలుగా పెట్టుబడులను విభజించారు. 500 కన్నా ఎక్కువ పెట్టుబడులను మెగా కేటగిరీ కింద పరిగణిస్తారు. 25% నుంచి 45% వరకు పెట్టుబడి రాయితీ ఇచ్చేలా ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. అలాగే ఇందులో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే అంశంపైన సమీక్షలో చర్చించారు. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారని, అటువంటి సైబర్ క్రైమ్స్ నుండి అమాయకులను కాపాడేందుకు బలమైన చట్టాలు, వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయపడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ అంశంపై ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్ర శాసనసభ భవనంలోని తమ ఛాంబర్లో కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరియు విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా జరిగే సైబర్ క్రైమ్స్ రోజురోజుకి పెరిగిపోతూ ప్రజల జీవితాలు తారుమారైపోతున్నాయని, రాష్ట్రంలో ఎంతమంది మోసపోయారు అనే విషయం ఖచ్చితంగా తెలియదన్నారు. కానీ కొన్ని వేల మందికి పైనే మోసపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే ఇంత తీవ్రంగా జరిగే సైబర్ క్రైమ్స్ నియంత్రణకు ఉన్న చట్టాలు, వాటిలో తీసుకురావాల్సిన మార్పులు, పోలీసు శాఖ చేస్తున్న కృషి తదితర అంశాలపై కూలంకషంగా చర్చించడం జరిగిందన్నారు. సైబర్ నేరాల ద్వారా ప్రజలు మోసపోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా చూసేందుకై శాసనసభ ద్వారా సైబర్ చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ చట్టాలను మరింత పటిష్టంగా అమలుపరిచేందుకు సైబర్ పోలీస్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచడంతో పాటు పోలీసులు మరియు ఐటీ, సాంకేతిక నిపుణులతో పటిష్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలకు ప్రజలు గురికాకుండా ఉండే విధంగా సైబర్ నేరాలపై సినీ నటులు, ప్రముఖుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన తెలిపారు. ఈ విషయాలపై మరింత లోతుగా చర్చ జరిపి తగు చర్యలు తీసుకునే విధంగా వచ్చే నెల 18వ తేదీన జరగనున్న పిటిషన్ల కమిటీ సమావేశానికి ఐటీ, హోంశాఖ ఉన్నతాధికారులు కూడా హాజరు కావాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ యాప్ ఆడు, ఆ యాప్ ఆడు అని చెప్పి సినిమా నటులు చాలామంది చెప్పినట్టున్నారు. ఇప్పుడు ఆడొద్దు అనే నటుల్ని మేము ఉచితంగానే రిక్వెస్ట్ చేసి ప్రజా సంక్షేమం దృష్ట్యా, మరి ఏ ప్రజలైతే మరి వారి ఆధారంతో అంత సూపర్ హీరోలు అయ్యారో ప్రజలకి రుణం తీర్చుకోవాలి అని చెప్పి మరి కొద్దిమంది నటులతో మేము మాట్లాడి, దయచేసి యాప్ల జోలికి వెళ్ళకండి. రజనీకాంత్ గారు చెప్పారు కదా, ఏంటి అతిగా ఆశపడిన మగోడో సంథింగ్, అలాంటిది ఏదో మంచి డైలాగ్ రాయించి
ఆశపడకండి అని చెప్పి, నీది కాని దానికోసం ఎక్కువగా ఆశపడొద్దని చెప్పి ఆ ప్రమోస్ అన్నీ కూడా ఇచ్చి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అలాగే చట్టాలని మరింత పదును పెట్టి ఈ యాప్లన్నీ కూడా సమూలంగా తీసివేయాలి. ఈ బెట్టింగ్ యాప్లు, ఆ లోన్ యాప్ల్లో కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ యాప్సే ఉండాలి, మిగిలినవి ఉండటానికి వీల్లేదు. అవన్నీ ఎలా చేయాలి? ఎందుకంటే అక్కడ ఇప్పటికప్పుడు అడ్వాన్స్ అయిపోయి ఏదో డార్క్ వెబ్లు ఎందులోంచో వస్తూ ఉంటారంట. సో అవన్నీ కూడా ఎలా చేయాలంటే ఎథికల్ హ్యాకర్స్ని కూడా ప్రభుత్వం నియమించుకుని ఎలాగ ఛేదించాలి అనేది కూడా వెళ్ళి రాబోయే కొద్ది నెలల్లో మా నెక్స్ట్ మీటింగ్తో దీనికి ఒక బలమైన పునాది వేసి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటున్నామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఏపీలో ప్రాజెక్టుల రూపకల్పనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవటం ఆనందదాయకమని చెప్పారు. ప్రధాని నాయకత్వంలో దేశంలో పర్యాటకం అభివృద్ధి వేగవంతమైందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని గజేంద్ర సింగ్ షెకావత్ వివరించారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. పుష్కర ఘాటు వద్ద 94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. పుష్కరాల నాటికి ఇది పూర్తి కానుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎంపీ పురంధేశ్వరితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడుతూ దేశంలో పర్యాటకుల సందర్శన మరింత పెరిగిందని, ప్రపంచంలోనే సందర్శకుల శాతం వేగంగా పెరిగింది భారత్లోనేనని అన్నారు. టూరిజం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. పర్యాటకంగానే కాకుండా ఆధ్యాత్మికంగానూ అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో పర్యాటకానికి సురక్షితమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయని, టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి వల్ల ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు. పర్యాటకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో పర్యాటకులను మరింత ఆకర్షించే ప్రక్రియ కొనసాగుతోందని షెకావత్ తెలిపారు. సందర్శకులకు మంచి వసతి, ఆహారం, సులభతర రవాణా కీలకమని చెప్పారు. వారికి మరిన్ని వసతులు కల్పించడంలో వేగంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక ఆతిథ్యానికి భారతదేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని షెకావత్ వెల్లడించారు. Spanning over 120 acres in the Godavari River, this island will host ecotourism projects including a tent city, boating and recreational facilities developed via PPP mode. Simultaneously, Pushkar Ghat is being rebuilt and using pink sandstone to reflect both grandeur and serenity. The development of the Godavari Harati Ghat will elevate the spiritual experience, turning the location into a year-round pilgrimage and wellness destination. To showcase the globally renowned Kadiam nurseries, a 3-acre experience center is being set up in Kadiam Lanka. It will feature floral exhibitions, live demos, gardening workshops, and restaurants offering authentic Godavari regional cuisine, blending history, horticulture, and hospitality. In addition, a new projects in Nida Davalu and Shami Shogadam will offer pilgrim amenities, boating facilities, and canal side wayside amenities, thus unlocking rural tourism potential and uplifting local livelihoods. This combined effect of these initiatives is going to be transformational. Tourist footfall is expected to rise to 15 to 20 lakhs annually by 2025, having completed these projects. Over 1,000 direct jobs and 8,000 indirect employment opportunities will be generated in hospitality. Worldwide, it is experienced that any one tourist and a tourism hospitality infrastructure is created, it multiplies in 10 employment opportunities and jobs.
రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీరం వెంబడి నాగరికత, భాష అన్ని పెరుగుతాయని చెప్పారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది అని గుర్తు చేశారు. ఎంతో కాలంగా ఉన్న కళను సాకారం చేసే దిశగా ముందుకు వెళ్లటం ఆనందదాయకమని పవన్ వెల్లడించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పర్యాటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని, ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది సందర్శకులు పెరిగే అవకాశం ఉందన్నారు. శక్తివంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామంటే షెకావత్ కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి షెకావత్ ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం అందించాలని కోరుతున్నామన్నారు. వీరులు పుట్టిన నేల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చారని చెప్పారు. ఆంధ్రుల పౌరుషం ఉన్న నేల స్వభావాన్ని అర్థం చేసుకుంటున్నారని అన్నారు. చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్నేమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్నేమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో హార్బర్లు, పోర్ట్ల నిర్మాణంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఏడాది కాలంలో వీటిని పూర్తి చేసి ప్రారంభించే విధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. ఫేజ్ 2 కింద మరో 4 ఫిషింగ్ హార్బర్లలో కూడా నిర్మాణ పనులు చేపడతామని వివరించారు. 950 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు షిప్పింగ్ బోటు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గత జగన్ ప్రభుత్వం పోర్ట్లు, షిప్పింగ్ హార్బర్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వాటిని తిరిగి ఇప్పుడు నిర్మాణం చేసే విధంగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఏపీ ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ సమావేశం నగరంలోని ఓ హోటల్లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యం, ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ జెడ్ శివప్రసాద్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి యువరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం పనులు 78% పూర్తయ్యాయని, ఈ ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 595 కోట్లతో విజయవాడ విమానాశ్రయాన్ని కూడా అన్ని స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. త్వరలోనే నూతన నిర్మాణాలను, భవనాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. విజయవాడ, కడప, తిరుపతి, కుప్పం విమానాశ్రయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. భూసేకరణ, ఇతర సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని అన్నారు. అమరావతిలో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి అధ్యయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 3 ఏళ్లలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఏపీ ఫైబర్ నెట్ని పూర్తిగా పునరుద్ధరిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసలైన మల్టీ మోడల్ కారిడార్లను అభివృద్ధి చేస్తోందని అన్నారు. పరిశ్రమలకు లోతట్టు ప్రాంతాల నుంచి ప్రపంచ మార్కెట్లకు సజావుగా అనుసంధానం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఎజెండా ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. నెల్లూరులో 280 కోట్లతో నిర్మించిన షిప్పింగ్ హార్బర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభిస్తారని గుర్తు చేశారు.
ఏడాది 25-26 కోసం కొత్తగా ప్రణాళికలు చేసుకోవడం జరిగింది. విజయవాడ విమానాశ్రయము, కడప విమానాశ్రయము, తిరుపతి విమానాశ్రయము, దగదర్తి విమానాశ్రయము, కుప్పంలో ఇవన్నీ కూడా టీఎఫ్ఆర్లను ఫేజ్ 1లో కంప్లీట్ చేయాలని చెప్పి అక్కడ అధికారులకు కూడా ఆదేశాలు, కలెక్టర్లు కూడా ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అమరావతి విమానాశ్రయం కూడా అతి పెద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసము ఈ మెసెస్ ఆర్టీఐటీసీ ద్వారా ఫీజిబిలిటీ మరియు టీఆర్ ద్వారా కూడా అధ్యయనాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. శ్రీకాకుళంలో కూడా విమానాశ్రయం ఇప్పటికే టీఎఫ్ఐఆర్ ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. రాబోయే 3 ఏళ్ల పాటు 26-29కి కార్యాచరణలు కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏపీ ఫైబర్ నెట్కు సంబంధించి కూడా త్వరలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్లో భాగంగా త్వరలోనే ఈ యొక్క శాఖను తిరిగి ప్రారంభిస్తాము. భారత్ నెట్ కార్యక్రమాన్ని కూడా తిరిగి ప్రారంభించబడుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో రాబోయే 3 సంవత్సరాలలో అన్ని గ్రామ పంచాయతీలకు, గిరిజన ప్రాంతాలలో 100% ఫైబర్ నెట్ను హోమ్ డెలివరీ తర్వాత కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాము. రాజమహేంద్రవరం పర్యటన పూర్తి చేసుకుని అమరావతికి చేరుకున్న కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. సీఎం నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి షెకావత్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కొద్దిసేపు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. కేంద్ర మంత్రికి శాల్వా కప్పి వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను బహుకరించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేష్ తన పాదయాత్ర యువగళం విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు బహుకరించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు విడుదలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెలా వెచ్చిస్తున్న ఖర్చుతో పాటు రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై చర్చించారు. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతపై చర్చించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. కేంద్రం వివిధ కార్యక్రమాల కింద ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని సీఎం అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టికి, రెవెన్యూ జనరేషన్ కు కారణమయ్యే మూలధన వ్యయం మరింత పెంచాలని, ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాస సారె మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంను పురస్కరించుకొని ఈవో సీనానాయక్ దంపతులు అమ్మవారికి తొలి సారెను సమర్పించారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు అమ్మవారికి శేష వస్త్రాలను సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 4 రోజుల పాటు వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస సారె మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ఈవో సీనానాయక్ దంపతులు మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు అమ్మవారికి శేష వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో సీనానాయక్ మాట్లాడుతూ తమ చేతుల మీదుగా అమ్మవారికి సారె సమర్పించటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సారె సమర్పించామన్నారు. ఆషాఢ మాసం 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా సారె సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ నుంచి అమ్మవారికి ఈ నెల 29వ తేదీన బంగారు బోనం సమర్పిస్తారని చెప్పారు. ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయన్నారు. జూలై 8, 9, 10 తేదీలలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు జరుగుతాయని ఈవో సీనానాయక్ వెల్లడించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా దుర్గమ్మకు భక్తులు సారె సమర్పిస్తారు. మహామండపం 6వ అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. మూల విరాట్ దర్శన అనంతరం ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తారు. వైదిక కమిటీ సూచనల మేరకు హోమగుండాలు, భక్తులు కూర్చునేందుకు తివాచీలు ఏర్పాటు తదితర అంశాలపై ఈవో సీనానాయక్ అధికారులకు పలు సూచనలు చేశారు.
వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి ప్రచారం చేసి విజయవంతం చేయాలని పలు విభాగాలకు ఆదేశాలిచ్చారు. వారాహి ఉత్సవాలు నేటి నుంచి జూలై 24వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి వచ్చే నెల 26 దాకా మనకు సారే సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా మనకు వారాహి నవరాత్రోత్సవాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా 8, 9, 10 శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయి. మొత్తం ఈ నెలకు సంబంధించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్రం ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా వారందరూ కూడా కుటుంబ సమేతంగా అమ్మవారికి సారే సమర్పించడానికి వచ్చేటప్పుడు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి కూడా బంగారు బోనం సమర్పించడానికి జంట నగరాల నుంచి ఏదైతే భక్తులు ఉన్నారో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇంకా మంచిగా రావడం జరుగుతుంది. 29వ తారీఖు వారు బంగారు బోనం అనేది సమర్పించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి అనే కార్యక్రమం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్యం ఖర్చు అందరికీ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం చేసేవారని చెప్పారు. అది రకరకాలుగా రూపాంతరం చెంది లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు సహాయం లబ్ధిదారులకు అందుతోందని అన్నారు. తూర్పు నియోజకవర్గంలోనే సంవత్సర కాలంలో 4 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను ఇచ్చారని అన్నారు. తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ స్క్రూ బ్రిడ్జి సమీపంలోని పూర్ణచంద్రరావు నగర్లో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి రత్నం రమేష్ ఇంటి వద్ద 37 మందికి 41,04,983 రూపాయలు ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమిశెట్టి వాసు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సహాయ నిధి నుంచి ఆరోగ్యశ్రీగా మారి రాజశేఖర రెడ్డి హయాంలో ప్రజల్లోకి వెళితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వీర్యం చేశారన్నారు. హాస్పిటల్స్కు డబ్బులు ఇవ్వకపోవడంతో అనేక ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నుంచి బయటకొచ్చేశాయన్నారు. దీనివల్ల పేదవారి బ్రతుకులు ఇబ్బందులకు గురయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాన్ని కూడా నిర్వీర్యం చేశారన్నారు. సహాయ నిధి ద్వారా పేదవారు ఎవరైతే ఉన్నారో వారు అత్యవసరమైన పరిస్థితుల్లో ఇంట్లో కుటుంబ సభ్యుడిని కాపాడుకోవాలని దొరికిన చోటల్లా అప్పులు చేసి ఖర్చు పెట్టుకుంటే వారికి కొంతైనా బాధ తీర్చడానికి వీలైనంత ఎక్కువగా లబ్ధి పొందడానికి సీఎం సహాయ నిధి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూటమి నాయకులు చేసి తీరుస్తున్నారని అన్నారు. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశారని, మిగిలిన కార్యక్రమాలు కూడా చేస్తారని తెలిపారు. ఇవాళ ఈ సహాయ నిధి ద్వారా పేదవారు ఎవరైతే అత్యవసరమైన పరిస్థితుల్లో ఇంట్లో కుటుంబ సభ్యుని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఇచ్చే దొరికిన చోటల్లో అప్పులు చేసి అప్పటికప్పుడు డబ్బులు దొరక అప్పులు చేసి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి కొంతైనా బాధ తీర్చడానికి వీలైనంత ఎక్కువగా వారు లబ్ధి పొందడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలే కాదు, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసి తీరుతారు ఈ కూటమి నాయకులు. దానికి చిత్తశుద్ధితో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మోడీ గారు వీళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారని చెప్పి ఈ ముఖ్యమంత్రి సహాయం నుంచి పొందిన లబ్ధిదారులు ఉపశమనం పొంది మరలా వాళ్ళు మామూలు జీవనంలోకి వచ్చి మరి హాయిగా అప్పుల నుంచి బయటపడి ముందుకు వచ్చి వాళ్ళకి జీవనం కొనసాగించాలని ఒక మంచి కాన్సెప్ట్తో ప్రవేశపెట్టి ఈ కార్యక్రమాన్ని మరొకసారి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. లబ్ధిదారులకి ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అనంతరం జనసేన తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి అమిశెట్టి వాసు, డివిజన్ ఇన్ఛార్జి రత్నం రమేష్ మాట్లాడుతూ ప్రతి పేదవాడు కూడా సీఎం సహాయ నిధికి సద్వినియోగం చేసుకోవాలని, లబ్ధిదారుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి ఇవ్వటం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి పేదవాడు కూడా మరి ఇది ఉపయోగించుకోవాలి అనే ఒక మంచి సంకల్పంతో గద్దె రామ్మోహన్ రావు గారు ఎవరికైతే ఏ డివిజన్లో అయితే సభ్యులు ఉన్నారో, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఆ డివిజన్కి వెళ్ళి ఆ బాధ్యతలకి డైరెక్ట్గా నేరుగా చెక్ ఇవ్వటం అంటే చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో మరి వైద్యం లేక చాలామంది అప్పులు చేసుకొని చాలా వడ్డీలు కట్టలేకన్నా
చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక ఆరోగ్యశ్రీ కానీ, మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మరి సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా రోడ్ల పరిస్థితి చూస్తూ ఉంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎక్కడ రోడ్లు వేసిన పాపం లేదు గత ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం రాగానే రోడ్లు మరమ్మత్తు కానివ్వండి, కొత్త రోడ్లు వేయటం కానివ్వండి కూటమి ప్రభుత్వం వల్లే జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ కూటమి ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం మీకు మంచి పరిపాలన, సుపరిపాలన అందిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో కూటమిని బలంగా ముందుకు తీసుకెళ్లాలి. ఎటువంటి సహాయం కావాలన్నా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి కార్యాలయంలో ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన అందుబాటులో ఉంటారు. విద్య, వైద్యం, మరి ఎటువంటి కష్టం వచ్చినా వారి కుటుంబాల్లో గద్దె రామ్మోహన్ గారు అండగా ఉంటారు. గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారంటే ప్రజలు విజ్ఞులు. మరి ఇటువంటి శాసనసభ్యులు మళ్ళీ గెలవాలని చెప్పి తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపట్టం రాజకీయంగా చాలా అవసరమని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని, విస్తృత స్థాయి సమావేశాల్లో అన్ని సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. బీజేపీ గడిచిన 10 ఏళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని, కానీ బీజేపీ రాజధానికి అప్పులు ఇస్తుందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించి రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చెప్పారు. బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు తాకట్టు పెట్టాయన్నారు. రాష్ట్రంలో స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయని, బీజేపీ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతుందని తెలిపారు. బీజేపీని వ్యతిరేకించేది ఒక కాంగ్రెస్ మాత్రమేనన్నారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని, బీజేపీని ఎదిరించే సత్తా ఉన్నది కాంగ్రెస్కి మాత్రమే అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదైతే ఇప్పటికీ కూడా 45 మీటర్లలో కాదు 41 మీటర్లోనే దీన్ని పూర్తి చేయాలి అని పార్లమెంటులో చెప్పినా కూడా వైసీపీకి చెందిన ఎంపీలు కానీ, టీడీపీకి చెందిన ఎంపీలు కానీ, జనసేనకు చెందిన ఎంపీలు కానీ ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీతో సంబంధాల కోసం అటు వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఈ నాయకులందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు ఎప్పుడో పెట్టేశారు. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ఎదగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ధైర్యంగా, నిజాయితీగా బీజేపీని ఎదిరించి ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇవన్నీ జనాల మధ్యకు తీసుకువెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల బాధ్యత చాలా ఎక్కువ ఉంది దీంట్లో. కాంగ్రెస్ పార్టీ గ్రామ లెవెల్లో, బూత్ లెవెల్లో బలపడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎలా సాధించాలి అన్న అంశాలపై ఈరోజు చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావడం జరిగింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్రగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరుగాంచిన ఇస్కాన్ రథయాత్రను ఈ ఏడాది అమరావతి రథయాత్రగా రేపు మధ్యాహ్నం నగరంలో నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ విజయవాడ అధ్యక్షులు చక్రధారి దాస్ తెలిపారు. అమరావతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు, ఆధ్యాత్మిక పర్యాటకంగా ప్రమోట్ చేసేందుకు పర్యాటక శాఖ సహకారంతో వినూత్నంగా రథయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. రేపు మధ్యాహ్నం సితారా గ్రౌండ్ నుంచి సీతమ్మవారి పాదాల వరకు యాత్ర సాగుతుందని, రేపు సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు సీతమ్మవారి పాదాల వద్ద రథమేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రామలింగేశ్వర్ నగర్ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇస్కాన్ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రేపు నగరంలో నిర్వహించనున్న అమరావతి జగన్నాథ రథయాత్ర బ్రోచర్లను ఇస్కాన్ విజయవాడ అధ్యక్షులు చక్రధారి దాసు, మాజీ ఎంపీ గోకరాజ్ గంగరాజు, ఇస్కాన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం చక్రధారి దాస్ మాట్లాడుతూ, రేపు మధ్యాహ్నం 1 గంటకు సితారా గ్రౌండ్స్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. సితారా గ్రౌండ్స్ నుంచి భవానీపురం స్వాతి థియేటర్ మీదుగా చివరికి సీతమ్మవారి పాదాలకు చేరుకుంటుందని, 6 కిలోమీటర్లు రథయాత్ర సాగుతుందని చెప్పారు. రేపు సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు 3 రోజుల పాటు రథమేళ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుందన్నారు. ఈసారి సీతమ్మవారి పాదాల వద్ద 3.5 ఎకరాల గ్రౌండ్స్లో రోజుకు 50,000 వస్తారని అంచనా వేసి అన్నదాన వితరణ, పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు.
మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తూ ఈగల్ సహకారంతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నామన్నారు. జగన్నాథ రథయాత్ర అంటే జగన్నాథ్, బలదేవ్, సుభద్ర అన్నా చెల్లెళ్ళని విశ్వసోదర భావన అనేది సృష్టించడం కోసం 7 దేశాల నుంచి భక్తులను తీసుకొని వస్తున్నామని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ, కజకిస్తాన్ నుంచి భక్తులు వచ్చి కలిసికట్టుగా నృత్యాలు చేస్తారన్నారు. 29న సుమంగళి సుభద్ర కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. దేశంలో తొలిసారి చేస్తున్నామని, సుభద్రమయ్య అంటే స్వయంగా దుర్గమ్మవారేనని, విజయవాడ అమ్మవారి కొలువని, మొదటిసారి సుభద్రాదేవికి సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు. విజయవాడ, గుంటూరుకు చెందిన 1000 మంది పైచిలుకు మహిళలు ప్రకాశం బ్యారేజీ మీదుగా నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారని తెలిపారు. మొదటిసారిగా భారతదేశంలో సుభద్రమయ్య అంటే స్వయంగా అమ్మవారే, దుర్గమ్మవారే, అండ్ విజయవాడ అమ్మవారి యొక్క కొలువు కాబట్టి మొదటిసారి సుభద్రాదేవికి సారె సమర్పణ అనే కార్యక్రమం విజయవాడ మరియు గుంటూరులో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లేడీస్, పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే వారి ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరూ 1000 మంది పైచులకు మా లేడీస్ అందరూ వచ్చి ప్రకాశం బ్యారేజ్ మొత్తం మీద నడుచుకుంటూ వచ్చి వాళ్ళు 4 ఎద్దుల బండ్లో సారె సమర్పిస్తారు. సో ఈ విధంగా మొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమం అంటే అందరు లేడీస్ని అంటే అన్ని కమ్యూనిటీస్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి, ఇది కాకుండా సింధీ సమాజ్, మార్వాడి సమాజ్, గుజరాతీ సమాజ్, ఒరియా సమాజ్ వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి కూడా ప్రొఫెషన్లో మొత్తం పాల్గొంటారండి. సో ఈ విధంగా ఈ రథయాత్ర అనేది నేను చెప్పినట్టుగా ఒక స్పెషల్ ఫెస్టివల్ ప్లస్ స్పిరిచువల్ టూరిజం కూడా ప్రమోట్ చేసే ప్రక్రియలో మనం ప్లాన్ చేస్తున్నాము. అందరికీ రోజుకి 40,000 మందికి అన్నదానము అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. అందరికీ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేస్తున్నాం పోలీస్ వారి సహకారంతో. సో అందరు నగరవాసులు అందరూ వచ్చి ఈ యొక్క ఫెస్టివల్ని సక్సెస్ చేసి స్వామివారి ఆశీర్వాదము మరియు ప్రసాదం తీసుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం పూరి జగన్నాథ్లో జరుగుతుంది. అలాగా మన సౌత్లో ఇంత పెద్ద కార్యక్రమం ఎక్కడ జరగట్లేదు. అటువంటి కార్యక్రమం వారు తలపెట్టారు. అంచేత దీన్ని భక్తులంతా కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలి. ఇంచేతంటే ఈ 3 రోజుల కార్యక్రమం కూడా ఇంచేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. అది వారు కూడా తప్పకుండా పాల్గొంటారని మేము భావిస్తున్నాం. కానీ భక్తులు పెద్ద సంఖ్యలో దీంట్లో పాల్గొని ఇంచేతంటే హరే రామ హరే కృష్ణ మరి జపిస్తూ ఈ రథయాత్ర సాగుతుంది. అంతేకాకుండా మహిళలు సుభద్ర పేరు మీద మరి సుభద్ర అంటే మన అమ్మవారే, ఆవిడ పేరు మీదుగా కూడా మరి గుంటూరు నుంచి అనేక మంది మహిళలు వేల సంఖ్యలో సారి తీసుకొచ్చి వారు కూడా ఈ కార్యక్రమం ఎంతో బ్రహ్మాండంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎప్పుడూ కూడా అటువంటి కార్యక్రమం జరగలేదు. ప్రజలు కూడా ప్రతిరోజు 50,000 మంది దాకా వచ్చి విజిట్ చేసి ఇదంతా దర్శనం ఇదంతా మంచి చెడులో పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని బెజవాడ, అమరావతి, గుంటూరు ప్రజలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కృష్ణ సేవే మోక్ష మార్గం అంటారు. అట్లాగే పూరి జగన్నాథ స్వామి ఆ ప్రదేశం భూ కైలాసం అంటారు. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకుని జయప్రదం చేసి మోక్ష మార్గానికి మా దారి ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.